ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప రష్యాలో రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ జపాన్లో ట్రిబుల్ దుమ్ము దులుపుతోంది. ఇలాంటి టైంలో రష్యాలో 6 ఇండియన్ ఫిల్మ్స్ హల్చల్ చేయబోతున్నాయి. సీన్ చూస్తుంటే వరల్డ్ ప్లాట్ఫామ్ మీద ఇండియన్ సినిమాలకు ఇప్పుడే టైం బాగా కలిసొస్తున్నట్టుంది. పుష్ప మూవీ వచ్చే నెల రష్యాలోని 24 నగరాల్లో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ రష్యన్ వర్షన్ ట్రైలర్ నెట్ లో దుమ్ము దులిపేస్తోంది. రష్యాలో వచ్చే నెల 1 నుంచి 6 వరకు జరిగే ఇండియన్ సినిమాల ఫెస్టివల్ లో భాగంగా పుష్పని రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 3న బన్నీ, సుకుమార్ అండ్ కో పుష్ప రష్యన్ వర్షన్ స్క్రీనింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక ట్రిపుల్ కూడా రష్యాలో దుమ్ము దులపబోతోంది. ఆల్రెడీ జపాన్లో 300 మిలియన్ యేన్లను రాబట్టిన ఈ సినిమా యుఎస్ తర్వాత జపాన్లోనే జనాన్ని కుదిపేస్తోంది. రష్యాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా 6 ఇండియన్ మూవీస్ అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. అందులో పుష్ప, ట్రిపుల్ తో పాటు మరో 6 భారతీయ సినిమాలను విడుదల చేస్తారట. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ కూడా రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్లో టెలికాస్ట్ కాబోతోంది. 24 నగరాల్లో సందడి చేయబోతోంది. అమీర్ ఖాన్ దంగల్ మూవీని కూడా రష్యాలోని 24 నగరాల్లో రిలీజ్ చేయబోతున్నారు. షారూక్ మై నేమ్ ఇస్ ఖాన్ తో పాటు దంగల్ మూవీని వచ్చే నెల మొదటి వారం విడుదల చేస్తారట. రష్యాలో ఎప్పటి నుంచో పాపులర్ అయిన డిస్కో డాన్సర్ ని కూడా అక్కడ రిలీజ్ చేస్తున్నారు. మిథున్ చక్రవర్తి చేసిన ఆ సినిమా గతంలో అక్కడ దుమ్ము దులిపింది. ఇప్పుడు మళ్లీ రష్యన్ థియేటర్స్ లో సందడి చేయబోతోంది.